పులిపోయి భూతం పట్టుకుందన్నటువంటి సామెత కేటీఆర్కి నిజమవుతుంది అనుకుంటా. ఆయన ఒకటి హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు, తన మీద ఈ ఫార్ములా రేస్ కేసుకి సంబంధించినటువంటి దాంట్లో క్వాష్ చేసేయమని, కేసు కొట్టేయమని, దాని మీద అత్యవసరంగా వాదనలు జరిగినాయి. అసలు ఇది అత్యవసరంగా విచారించాల్సిన పని లేదని ప్రభుత్వం వాదించింది, కానీ వాదనలు వింటామని కోర్టు తేల్చెప్పింది. ఆ సందర్భంగా ముందు అసలు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే, ఒక సంస్థ పేరుతో ఫిక్స్ చేసి ఆ సంస్థతో కాకుండా వేరే సంస్థకి డబ్బులు పంపించారు, ఇది దుర్వినియోగం జరిగింది అన్నటువంటి పాయింట్ చెప్పినప్పుడు, అందులో దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా ఉన్నాయంటే అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే అప్పుడు ఆధారాలు దొరుకుతాయని ప్రభుత్వం వాదించడం, ముందు ఆధారాలు తీసుకుని దానికి సంబంధించి మాకు సబ్మిట్ చేయండి అంటూ కోర్టు 10 రోజుల పాటు విచారణ వాయిదా వేయడంతో రిలాక్స్ అయిపోయారు కేటీఆర్. కానీ ఈలోపు ఈడీ రంగప్రవేశం చేసింది. వాస్తవంగా ఇతర దేశాలకి నిధులు వెళ్ళేటప్పుడు దేశానికి సంబంధించినటువంటి చట్టపరమైన నిబంధనలు పాటించారా లేదా అన్నటువంటి దాని చుట్టూ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా విదేశాలకు నిధులు పంపించకూడదు. అలా పంపించినటువంటి దాని కింద ఆల్రెడీ తెలంగాణ సర్కార్కి 8 కోట్ల రూపాయల పెనాల్టీ వేయడం కూడా జరిగింది. అంటే చట్టపరంగా సాంకేతికంగా తేడా జరిగిందన్నటువంటి ధృవీకరణ. బట్ అప్పుడు పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం కూడా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఏసీబీకి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, అట్లాగే హెచ్ఎండిఏ ఒప్పందం కాపీ, వీటన్నిటి పంపించమని ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. అంటే కేంద్ర జోక్యం రంగంలోకి దిగబోతుంది. ఓ పక్కన గవర్నర్ అనుమతి ఇచ్చారంటే కేంద్రం అనుమతి ఇచ్చినట్టే. రెండవది ఇప్పుడు ఈడీకి సంబంధించినటువంటి రంగప్రవేశం, తద్వారా రాబోయే రోజులు ఒకప్పుడు కవిత ఇట్లాగే ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో జైలుకి వెళ్ళి సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉండి రావాల్సి వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి అంతే అవబోతోంది, చూడాలి.